రెడ్డి అనేరు. రాష్ట్రంలో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ తెలిపారు. రెవెన్యూ వ్యవస్థలో ప్రక్షాళన అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీ రాజముద్రతో కొత్త పాస్ పుస్తకాల మంజూరును స్వాగతిస్తున్నామని అన్నారు. రైతుల భూమి హక్కుల పరిరక్షణకు ఇది కీలక నిర్ణయమని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో రెవెన్యూ వ్యవస్థలో అవినీతి జరిగిందని ఆరోపించారు మాధవ్. భూ రీసర్వే, రెవెన్యూ అవకతవకలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అధ్యక్షుడు అలాగే జాతీయ అధ్యక్షుడు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ తరఫున మీ అందరూ కూడా జాతీయ కౌన్సిల్ సభ్యులు అలాగే రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అందరూ కూడా ఇవాళ ఢిల్లీకి రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీ యొక్క ప్రత్యేకత, ఏ పార్టీకి లేని విధానం, క్రమం తప్పకుండా ప్రతి 3 సంవత్సరాలకి సంస్థాగత మార్పులు, మండల అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు అలాగే జాతీయ అధ్యక్షుడు ఆ విధంగా మార్పులు చేయడం, అసాధారణ రీతిలో ఒక సామాన్య కార్యకర్త కూడా వివిధ సంస్థాగత నిర్మాణాలు క్రమం తప్పకుండా పార్టీ సంబంధించిన ఏవైతే ముఖ్య కార్యక్రమాలు ఉంటాయో వాటన్నింటినీ నిర్వర్తిస్తున్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ.